గడిచిపోయిన అంతకుముందు వారము కీర్తనలు 8వ అధ్యాయం వరకు మనం ధ్యానించాం కదా. 9వ అధ్యాయం గురించి ఈరోజు కొన్ని కార్యాలు మనం ధ్యానించుతాం. In the past Bible studies, we have studied up till Psalm 8. Today we shall meditate upon a few things about Psalm 9. మొత్తము ఈ యొక్క 9వ కీర్తనలో 20 వచనాలను మనం చూస్తున్నాము. In Psalm 9 there are 20 verses in all. ఇక 20 వచనాలను మనము ఒక 5 భాగాలుగా మనము ధ్యానించుదాము. We are going to meditate on these 20 verses in 5 parts. మొదటి 2 వాక్యాలు ఒక భాగమై ఉన్నది. The first 2 verses are the first part. తర్వాత 3 నుంచి 6 వరకు రెండవ భాగమై ఉన్నది. The second part is verses 3 to 6. మూడవది 7 నుంచి 14 వరకు మూడవ భాగమై ఉన్నది. The third part is verses 7 to 14. 15 నుంచి 16 వచనాల వరకు నాలుగవ భాగమై ఉన్నది. Verses 15 and 16 is the fourth part. 17 నుంచి 20 వచనాల వరకు ఐదవ భాగమై ఉన్నది. From verses 17 to 20 is the fifth part. ఇలాగున ఈ కీర్తన 9వ కీర్తన 5 భాగాలుగా కనబడుచున్నది. In this manner we can see that this Psalm 9 is in 5 parts. మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ మనం కృతజ్ఞతగా ఉండాలని ఒక అంశము అనేది బయలుపరుస్తున్నది. If we read the first 2 verses, here it tells us that we must have a grateful heart. I will praise thee, O Lord, with my whole heart. I will show forth all thy marvelous works. I will be glad and rejoice in thee. I will sing praise to thy name, O thou most high. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. ఇక్కడ ఒక పూర్ణ హృదయముతో తాను దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నాం. Here he is praising God with a whole heart. దేవుడు ఆయన మన నుంచి ఎదురు చూస్తున్నది కూడా ఇదే ఉన్నది. The Lord is looking forward for the same from us. పూర్ణ హృదయంతో మనము కనబడాలి. We must be seen with a whole heart. అది పూర్ణ హృదయం అంటే ఏ విషయంలో అంటే దేవుని స్తుతించే విషయంలో, నేను ఆయన ప్రేమించే విషయంలో, అనగా ఆయన పట్ల పూర్ణ హృదయముతో మనం ఉండి దేవుణ్ణి మనం స్తుతించాలని ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. He is looking forward that we should have a whole heart toward him in all his matters, in praising him and loving him. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనంలో మనం చదువుతున్నాము. ఇక్కడ కనానులోనికి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇటువంటి హృదయముతోనే పూర్ణ హృదయముతో ఉండాలని దేవుడిని యెహోవా వారి పట్ల ఎదురు చూచి ఉన్నాడు. If you read in Deuteronomy 4th chapter verse 29, we see that the Lord had the same expectation from the people of Israel who came out of Egypt. అయితే నువ్వు జాగ్రత్త పడము. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండానట్లు, అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలో ఉండి తొలగిపోకూడనట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. But if from thence thou shalt seek the Lord thy God, thou shalt find him, if thou shalt seek him with all thy heart and with all thy soul. నీ దేవుడిని యెహోవాను మీరు వెదికినట్లా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగునని ఇక 4వ అధ్యాయము 29వ వచనంలో మనం చదువుతున్నాం. In Deuteronomy 4:29 we can read that if thou shalt seek the Lord with all thy heart and with all thy soul, thou shalt find him. ఇక్కడ కనాను దేశంలోనికి వారు ప్రవేశించిన తర్వాత వారు ఆ దేశంలో ఉన్నప్పుడు వారు దేవునికి ఇలాగ ఉండాలి, పూర్ణ హృదయముతో ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. After they had entered into the land of Canaan, the Lord is looking forward that they should seek him with all their heart and all their soul. వారు అన్య దేవతల వైపు తిరగకూడదు. They should not turn towards strange వారు gods. దేవుని వైపే ఉండాలి, పూర్ణ హృదయముతో దేవుని పట్ల వారు కనబడాలి. But they should have a whole heart toward God. అలా ఉన్నప్పుడు దేవుడు చెబుతున్నాడు, నేను నీకు ప్రత్యక్షమవుతానని దేవుడు చెబుతున్నాడు. If they are in such a way, the Lord is telling them that he will be seen unto them. దేవుని స్తోత్రం. Praise be to God. అందుకొరకే కడవరి దినాలకు వచ్చినాం కాబట్టి
మనము ఒక పూర్ణ హృదయం కలిగిన వారై దేవుని పట్ల ఉండి మనం దేవుని స్తుతించాలి. Therefore, because we have come into the last days, we must have a whole heart toward God and we must offer praise unto Him. ఇప్పుడు ఈ పూర్ణ హృదయాన్ని గురించి మనం చూసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తాము. If you see this whole heart, for example, we can see ఇప్పుడు కొన్ని ఇళ్లలో కొంతమంది కొన్ని కుక్కల్ని పెంచుతూ ఉంటారు. now in some houses, some people keep dogs as pets. యజమానుడు బయట నుంచి లోపలికి వచ్చింది అనుకోండి, అవి వాటిని విడిచిపెట్టినట్లయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి యజమానుని హత్తుకుంటాయి. If they are left to greet the master when he comes back home from outside, with great joy they go and receive him. అంటే హృదయంలో ఎటువంటి కల్మోషం ఏం లేదు. పూర్ణ హృదయముతో అంటే నిండు హృదయముతో నిండు మనసుతో యజమానుని హత్తుకుంటాయి. That means they have no filthiness in their heart at all, but with a full heart and with a whole heart they go and receive the Lord, their master. యజమానుడు వచ్చాడు కాబట్టి నేను వెళ్ళి హత్తుకోవాలి అని అది అలా తలంచదు. అటువంటి మనసు లేదు, నిండు హృదయంతో ఉంటుంది. యజమానుడు వచ్చాడు, నేను అతని దగ్గరికి వెళ్ళి అతన్ని హత్తుకోవాలి, అతని దగ్గరికి పోవాలి అని ఒక నిండు హృదయంతో ఆ యొక్క కుక్క అనేది యజమానుడి దగ్గరికి వెళ్తుంది. It does not have any compulsion that it must go just because the master has arrived, but with a whole heart it goes and cleaves unto him because it wants to. అలాగ మనము దేవునికి పూర్ణ హృదయముతో కనబడాలి. In the same way we must be seen wholehearted toward God. ఆయన దగ్గరికి వెళ్ళుచున్నప్పుడు, ఆయన వెతుకుచున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా ఆయనకు కీర్తనలు పాడుతున్నప్పుడు నిండుగా ఉండాలి. మన హృదయం పూర్ణంగా ఉండాలి దేవుని పట్ల. అలాంటి యొక్క కల్మోషం లేని ఒక హృదయముతో మనము దేవుని స్తుతించాలి. ఇది ఆయన వెతుకుచున్న కార్యమైనది. Therefore we too, when we go unto God, when we pray unto Him, when we praise Him, when we sing songs unto Him, our heart must be full towards Him and we must turn towards Him with a whole heart and without any filthiness. This is what He expects from us also. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను వెతుకుటలో వారు దుఃఖపడి ఉన్నారు. హృదయంలో దుఃఖపడినట్లుగా మనం చూస్తున్నాం. We see that the people of Israel were grieved in their hearts regarding seeking the Lord with a whole 5 heart. కాండాలలోనే అటువంటి వాక్యం మనం చూస్తున్నాం. We can read this in the same verses. యెహోవాను అనుసరించు విషయంలో వారు దుఃఖంతో అలా చేశారు అని ఒక వాక్యం రాయబడి ఉన్నది. A verse has been written that they were grieved in their heart in following the Lord with all their heart. అంటే దేవుని సేవించే విషయంలో వారు దుఃఖముతో అంటే నిండు హృదయం అనేది కనబడడం లేదు. That means because they had that sorrow, they were not wholehearted in serving దేవుడు God. ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించాడు. The Lord delivered them from the land of Egypt. వారు కూడా ఐగుప్తు దేశంలో నుండి సంతోషంగా ఒక నిండు హృదయముతో, ఒక మంచి హృదయముతో, నిండు హృదయముతో ఐగుప్తుని విడిచిపెట్టి బయలుదేరి ఉన్నారు. Even they left Egypt rejoicing and with a whole heart they came out of the land of Egypt. అది నిర్గమకాండములో మనము చదువుతున్నాం. We can read of this in the book of Exodus. వారు బయలుదేరినప్పుడు దేవునికి కీర్తనలు పాడి ఉన్నారు. When they left Egypt, they sang psalms unto the Lord. కీర్తనలతో పాటు వారు దేవునికి స్తోత్రం చెప్పారు. With songs they gave praise unto God. అంటే ఇక్కడ ఒక నిండు హృదయం, అదే పూర్ణ హృదయముతో వారు దేవుని స్తుతించిన అనుభవం అయినది. That means they have the experience of praising God with a whole heart. కొంతకాలం గడిచిన తర్వాత యెహోవాను అనుసరించుటలో వారు దుఃఖపడి ఉన్నారు అని ఒక వాక్యం కూడా రాయబడి ఉన్నది. After a little while, there is a verse which is written that they were grieved because they had to follow the Lord wholeheartedly. ఆ వాక్యం ఎవరన్నా తీసినట్లు కూడా చదవచ్చును. దానికి ముందుగా నిర్గమకాండంలో వారు ఐగుప్తు నుంచి విడిపించబడి వస్తున్న తర్వాత వారు కీర్తన పాడి ఉన్నారని మనం చదువుతున్నాం. Before that, we can read in the book of Exodus, after they were delivered from the land of Egypt, that they sang unto the Lord with psalms. 15వ అధ్యాయంలో ఈ కార్యాన్ని మనం చూస్తున్నాం. We read this in chapter 15 of Exodus. మొదటి వచనం చదవండి. Let us read the first verse. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఇక్కడ యెహోవాను గురించి ఈ కీర్తన పాడి ఉన్నారు. They sang this song unto the Lord. ఆయన గుర్రములను రౌతులను సముద్రములో పడవేసి ఉన్నాడు.
He has cast the horse and his rider into the sea. ఈ రీతిగా ఆయన అద్భుతాన్ని చేశారని దేవునికి కీర్తనలు పాడి ఆయన స్తుతించారు. ఈ సందర్భం మనం చూసినప్పుడు దేవుని స్తుతించి కీర్తించినప్పుడు వారు ఈ సందర్భంలో పూర్ణ హృదయము, నిండైన హృదయముతో, లోపము లేని హృదయముతో దేవుణ్ణి వారు కొనియాడి ఉన్నారు. We see that in this instance they gave praise unto God with a whole heart, without any lack or shortcoming in their praise, and they praised him for his wondrous works. తర్వాత దినముల యందు ఇటువంటి ఒక నిండైన హృదయం అనేది వారిలో కనబడలేదు. But in the days to come, this kind of wholeheartedness was not seen in them. యెహోవా మీద వారు సనుక్కొని ఉన్నారు. They murmured against the Lord. సనుక్కుంటూ ఆయన్ను వెంబడించారు. They murmured against him and followed him. దేవుని స్తోత్రం. Praise be to God. అలాగనేది మన జీవితంలో మనం చేయకూడదు. అలాగ దేవుడు మన పట్ల కూడా అటువంటి వారిగా మనం ఉండకూడదని కూడా ఆయన కోరుకుంటున్నాడు. We should not do so, and it is his desire that we should not murmur against God. కాబట్టి ప్రతి ఒక్కొక్కరం కూడా ఏ సందర్భములోనైనా సరే నువ్వు ఏది చూసినప్పుడు చేసినప్పటికైనా పూర్ణ హృదయముతో, నిండి హృదయముతో దేవునికి నువ్వు చేయాలి. Therefore, in whatever circumstance, whatever you're doing unto the Lord, we must do it with a whole heart. అది స్తుతించే విషయం కావచ్చు, It might be in the matter of giving praise, ఉపవాసం విషయం కావచ్చు, or in taking a fast, ప్రార్థన విషయం కావచ్చు, or in the matter of prayer, పాటల విషయం కావచ్చు. or in singing. ఏదైనప్పటికైనా నిండు హృదయముతో, నిండైన మనసుతో మనం దేవునికి ఆ కార్యాన్ని చేయాలి. Whatever it may be, we must do so with a whole heart and with all our mind. ఇది మన దేవుడు మన నుంచి ఎదురు చూస్తున్న కార్యమైనది. This is the thing that our Lord is looking forward to from ఆ కుక్క us. ఏ విధముగా యజమానుడు వచ్చినప్పుడు మనసులోను హృదయంలో ఏమీ ఉండదు. అలా వెళ్ళి యజమానుడి దగ్గరికి వెళ్ళి హత్తుకోవడమో, లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి ఆనుకోవడము, ఏదో ఒకటి నిండు హృదయముతో అది కనబడుతుంది ఆ సందర్భంలో. అలాగున ఏది చేసినప్పుడైనా దేవునికి మనము ఏది చేసినప్పటికైనా ఒక పూర్ణ హృదయము, ఒక నిండైన మనసుతో మనం ఆ కార్యాన్ని చేయాలి. Just as the dog wholeheartedly wishes to receive its master and cleave unto him and lean upon him, in the same way, whatever we do unto the Lord, we should do so with the whole heart and with all our minds. ఇష్టపూర్వకంగా ఆ కార్యాన్ని చేయాలి. With a great desire, we must do that so that it may be pleasing to God. 119వ కీర్తన 10వ వచనాన్ని మనం చదివినప్పుడు When we read Psalm 119 ఇక్కడ verse నా 10, పూర్ణ హృదయముతో యెహోవాను నేను వెతుకుతాను అని చెబుతున్నాడు. here he is saying, with my whole heart have I sought thee, O Lord. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. పూర్ణ హృదయము అంటే ఒక నిండైన హృదయముతో దేవుణ్ణి వెతికి ఉన్నాడు. Here with his whole heart, that means with the fullness of his heart, he has sought the Lord. ఇక్కడేమో నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతిస్తున్నాను అని చెబుతున్నాడు. And in this place he is saying, with all my heart I have praised the Lord. 9వ అధ్యాయం కీర్తన 9వ అధ్యాయం 1వ వచనంలో పూర్ణ హృదయముతో దేవుని స్తోత్రం చెబుతున్నాను. In Psalm 9 verse 1 he says, I will praise thee, O Lord, with my whole heart. అంటే ఏ కార్యం చేసినా సరే నిండైన హృదయముతో, ఒక మంచి మనసుతో ఆయన ఆ కార్యాలు చేస్తున్నాడు. That means whatever he does, he is doing it with all his heart and with a good heart. సనుక్కోవడమో లేకపోతే ఇబ్బందికరంగా అన్ని మనసును మార్చుకొని చేయడమో అలా కాదు. నిండైన హృదయము, పూర్ణ హృదయముతో అన్ని కార్యాలు చేసి ఉన్నాడు. He has not done so with murmuring or with grief in his heart, but he has done it with a good heart and with all his heart. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత రెండవది మనం చూసినప్పుడు Secondly, when we read 3 నుంచి 6 వాక్యాలు, 9వ అధ్యాయము 3 నుంచి 6 వాక్యాల వరకు మనం చదివినప్పుడు when we read from verses 3 to 6, ఇక్కడ మరొక కార్యాన్ని మనం చూస్తున్నాం. here we see one more thing. నువ్వు నా పక్షమును వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నువ్వు సింహాసనాసీనుడు న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు,
నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరెన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రుడు నశించిరి, వారెన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నువ్వు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. ఇక్కడ శత్రువులు నశించిపోతున్నట్లు చూస్తున్నాం. Here we see that the enemy is being destroyed. దేవుడు వారిని గద్దించాడు, The Lord has rebuked them, దేవుడు వారిని నశింపజేశాడు. and the Lord has destroyed them. ఇదే మనం చూస్తున్న ఇక రెండవ కార్యం అయి ఉన్నది. This is the second thing. ఎవరైతే తన శత్రువులు, ఈ భక్తునికి ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి విషయమై అతను యుద్ధం చేయడం లేదు, దేవుడు యుద్ధం చేసి వారికి శత్రువులందరినీ కూడా నిర్మూలం చేశాడు, నాశనం చేసి ఉన్నాడు. Whatever enemies this saint had, he did not do battle against them, but the Lord has done battle on his behalf, and he has destroyed them completely. వారి పేరు ఎన్నటికీ నుండకుండా దేవుడు తుడిచివేసి ఉన్నాడు. He has put out their name forever and ever, so that it may not వారు be. నిర్మూలమైపోయారు. They have been completely దేవుని destroyed. స్తోత్రం. Praise be to ఇలా God. మనము కూడా దేవుడు మనం ఎప్పుడైతే పూర్ణ హృదయముతో ఆయన పట్ల ఉంటామో అన్ని కార్యాలు ఏ కార్యమైనప్పటికైనా నిండు హృదయముతో పూర్ణ హృదయముతో ఏ విషయంలోనైనా సరే మనం కనబడినప్పుడు దేవుడు మన శత్రువులకు శత్రువుగా నిలబడుచున్నాడు. When we are seen with a full heart, a whole heart toward God in all things, the Lord will stand as the enemy of our enemies. రోమా పత్రికలో చూస్తున్నాము, ఇక్కడ దేవుడు నా పక్షంలో ఉన్నప్పుడు నాకు విరోధి ఎవడని మనం చదువుతున్నాము. In the epistle to the Romans, we read that if God is is for us, who can be against us? 8వ అధ్యాయం 31వ వచనములో రాయబడి ఉన్నది. It is written in chapter 8 and verse 31. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? If God be for us, who can be against us? ఎవరు ఉండరు, ఎందుకంటే మన శత్రువులను దేవుడు నాశనం చేయవాడై ఉన్నాడు. No one can be against us because God will destroy our enemies. కాబట్టి నువ్వు ఏది చేసినప్పటికైనా పూర్ణముగానే నిండుగా నువ్వు నిండైన హృదయంతో ఆ కార్యాన్ని చేయాలి. Therefore, whatever you do, you must do it wholeheartedly in the fullness of your heart. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినప్పుడు ఇక్కడ మన శత్రువు గురించి మనం చూస్తున్నాం. In 1 Peter 5th chapter and verse 8, we read of our adversary. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహలే ఎవరిని మృంగుదనని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇక్కడ మనకు భూమి మీద ఎవరు ఉన్నారు విరోధి అని మనం చూసినప్పుడు ఒక్కరే ఉన్నారు, అది అపవాది ఉన్నాడు. Upon this earth, there is only one adversary or enemy that we have, ఈ that is అపవాది the devil. మనకును శత్రువు అయి ఉన్నాడు, దేవునికును శత్రువు అయి ఉన్నాడు. This adversary is our enemy. He is also the enemy of God. పరలోకానికే ఒక శత్రువు అయి ఉన్నాడు. He is the enemy of heaven ఈ itself. అపవాది తప్ప భూమి మీద ఎవరు కూడా మనము ఏ నరుణ్ణి కూడా శత్రువుగా భావించకూడదు. Apart from this adversary, we cannot count any other man as our enemy. దేవుని స్తోత్రం. Praise be to God. వారికే వారు మనల్ని శత్రువులుగా భావించినట్లయితే అది వారి నాశనం కొరకై వారు అలా చేస్తున్నారు. కాబట్టి మనం ఆ విషయంలో భయపడి చింతించవలసిన యొక్క అవసరం లేదు. If they consider themselves our enemies, they are doing it for their own destruction. Therefore, there is no need for us to be afraid or to be worried. ఇక్కడున్న అపవాది మనకు శత్రువుగా కనబడుచున్నాడు. Here we see that this enemy, this adversary is our ప్రకటన enemy. గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనములో మనం చదివినప్పుడు When we read in Revelation 12th chapter and verse 4, ఇక్కడ ఈ అపవాది స్త్రీకి ఎదురుగా నిలబడి ఉన్నాడు. here this adversary is standing against the woman. దేవుని స్తోత్రం. Praise be to God. సంఘము స్త్రీ అని చెప్పినప్పుడు సంఘమునకు విరోధంగా నిలబడి ఉన్నది కూడా ఈ యొక్క అపవాదే ఉన్నాడు. This woman typifies the church, and this adversary is standing against the church. ఎవరు కూడా ఉన్నతమైన జీవితం చేయకూడదు, ప్రకాశింపకూడదు అని ఈ శత్రువు అటువంటి యొక్క భావనతో అటువంటి యొక్క తలంపుతోనే ఉంటాడు. This enemy is always with the thought that no one should live a high and lofty life, nor should they shine కాబట్టి forth. ఉన్నతమైన ఉన్న నక్షత్రాలను, మహిమగా ఉన్న నక్షత్రాలను భూమి మీదకి ఈడ్చివేసి ఉన్నాడు. That is why he has cast down the lofty stars from on high unto the earth with his tail. ఎవరైనా ఒక మహిమగా ఉండటము, ఎవరైనా ఒక ఉన్నతంగా ఉండటం అనేది అపవాదికి ఇష్టం లేదు. అలా ఉన్న వారికి
శత్రువుగా నిలబడతాడు. కాబట్టి ఇక్కడ ఆకాశంలో ఉన్న యొక్క నక్షత్రాలను ఈడ్చి భూమి మీద పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. The adversary does not like it if anyone lives a high and lofty life. That is why we see that he has cast the stars from heaven onto the earth. కాబట్టి మనము అపవాదికి కనబడుకున్నట్లుగా ఎల్లప్పుడూ కృపలో దాగి ఉండాలి, ఎల్లప్పుడూ అభిషేకంతో మనం ఉండాలి. Therefore, so that we are hidden from the enemy, we should always be covered in grace and we should have the anointing. ఇక్కడ మగ శిశువు అలా మరుగ్గా ఉన్నాడు కాబట్టి కాపాడబడి ఉన్నాడు. Here, because this man child was hidden in such నువ్వు a way, ఆత్మీయతలో ఎంత ఉన్నతముగా ఉన్నప్పటికైనా, ఎంత మహిమగా ఉన్నప్పటికైనా దేవుని యొక్క కృపలో నువ్వు దాగి ఉండాలి. ఆయన మహిమలో నువ్వు దాగి ఉన్నప్పుడే కాపాడబడతావు. no matter how high a life you are leading in your spiritual life, if you are hidden in his grace, only then you can be found in his కాబట్టి glory. అనుదినము కూడా నువ్వు ప్రార్థించాలి. నా దేవా నన్ను బలపరచండి, నన్ను మరుగుపరచండి ప్రభు అని అనుదినము ప్రార్థించి నిన్ను నీవు కాపాడుకుంటూ ఉండాలి. That is why every day you must pray unto the Lord to strengthen you and to hide you in his grace, and you must continue your మన life. శత్రువు భూమి మీద నరుడు అనువాడు ఎవడు లేడు. అపవాది మన శత్రువుగా కనబడుతున్నాడు. There is no man upon this earth who is our enemy, but the adversary is our enemy. నరులు ఎవరైనా నీకు శత్రువుగా ఉండి నీకు విరోధంగా లేచినట్లయితే వారి కొరకు స్తోత్రం చెప్పండి చాలు. ఈ మిగతా కార్యాలు ఏది చేయవద్దు. నీ దేవుడు నీ శత్రువులకు శత్రువుగా నిలబడతాడు. వారికి ఒక బుద్ధిని దేవుడు కలుగు చేస్తాడు, లేకపోతే దేవుడు శిక్షించడం అన్న చేస్తాడు. వారిని దేవునికి హస్తంలో నువ్వు సమర్పించి వారి గురించి నువ్వు స్తోత్రం చెప్పాలి. కానీ నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. If any person considers themselves as your enemy, you must give praise for them and not do battle, because the Lord himself will stand as their enemy and he will do battle on your behalf. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక భక్తుడు పూర్ణ హృదయముతోను నిండైన మనసుతో దైవికమైన కార్యాలు, దేవుని పట్ల చేసే కార్యాలు ఏదున్నప్పటికైనా నిండు హృదయముతో చేసి ఉన్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో దేవుడు తన శత్రువులకు శత్రువుగా నిలబడి ఆ వ్యక్తికి జయమిచ్చినట్లు మనం చూస్తున్నాం. Therefore this saint has praised the Lord with all his heart, and in all the things of the Lord he was wholehearted. That is why the Lord stood on his side and became an enemy to his enemies and destroyed them. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనములో ఈ శత్రువును దేవుడు బంధించినట్లుగా చూస్తున్నాం. In Revelation 20th chapter we see that the Lord has bound this enemy. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇక్కడ దేవుడే యుద్ధము అనేది మన పట్ల జరిగిస్తాడు. Here God himself is doing battle on our behalf. ఈ అధ్యాయంలో మూడవది మనం చూసినప్పుడు The third thing we can see in this chapter, మూడవది 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క కార్యములలో మూడవ అంశాన్ని మనం చూస్తున్నాం. when we read from verses 7 to 14, we can see the third message here. 7వ వచనం మాత్రమే చదవండి. Let us read only verse 7. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ఇక్కడ శాశ్వతముగా దేవుడు తన సింహాసనము స్థాపించాడు అని రాయబడి ఉన్నది. Here the Lord has endured and he has prepared his throne forever. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనము, మిగతా టైంలలో మైక్ బంద్ చేయండి. ఇక్కడ ఆయన న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించాడు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడని మనం చూస్తున్నాం. Here we read that the Lord shall endure forever and he hath prepared his throne for judgment. దీన్ని బట్టి మనం చూసినప్పుడు ఇక వాక్యం యొక్క భావన అనేది ఆయన ఇప్పుడున్న ఈ కాలంలోనూ తర్వాత కాలంలోనూ ఎప్పటికైనాను సరే ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన న్యాయమును తీర్పును తీర్చుటకు తన సింహాసనాన్ని స్థాపించాడని మనం చూస్తున్నాం. We can see from this verse, the essence of this verse tells us that now and forever in the future the Lord has established his throne for judgment. ఈ వాక్యంలో మనం చూసిన ఈ సందర్భం అనేది ఒక 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా మనం ధ్యానించుదాము. Let us meditate this instant in this verse as a shadow of the millennial reign. దేవుడు ఇప్పుడు ఆయన
సింహాసనాసీనుడై ఉన్నాడు. వెయ్యేండ్ల పరిపాలనలో సింహాసనాసీనుడై ఉన్నాడు. నిత్యములోనూ ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. He is enthroned upon the throne in the past and now and also in the future. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపిస్తున్నాడు. He is establishing his throne for judgment. దేవుని స్తోత్రం. Praise be to the మన Lord. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. Our Lord is enthroned. ఆయన ఏలుబడి చేసినప్పుడు భూమి మీద సమాధానమే ఉంటుంది. When he shall reign, there will be only peace on this earth. ఈ అధ్యాయంలో ఇది 3వ కార్యమై ఉన్నది. This is the third thing in this chapter. ఈ యొక్క వాక్యము వెయ్యేండ్ల పరిపాలనగా మనం ఇప్పుడు ధ్యానించుదాము. Let us meditate this verse as if it was the millennial మన reign. దేవుడు పరిపాలన చేయవాడేగా కనబడుతున్నాడు. Our Lord is the one who shall మన rule. దేవుడు ఆయన పరిపాలన చేసినప్పుడు భూమి మీద సమాధానమే ఉంటుంది. When the Lord shall reign, there shall be only peace upon this earth. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో క్రీస్తు రాజ్యము అని రాయబడి ఉన్నది. In Revelation 20 and verse 4, we can read about the kingdom of Jesus. మన దేవుడు రాజ్యము చేస్తున్నప్పుడు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు భూమి అంతా కూడా సమాధానముగాను నీతితోనూ నిండి ఉంటుంది. When our God is enthroned and he is ruling, the whole earth will be full of ఇప్పుడు peace. ఎటువంటి హాని చేయు ఆయుధములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ దినముల యందు వాటికి ఇతరులకు హాని చేయడానికి వారు ఉపయోగించరని లేఖనములలో మనం చదువుతున్నాం. In the scriptures we can read that all the weapons which are used for harm now, in those days they will not be used against anyone. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములో ఆ కార్యం గురించి రాయబడి ఉన్నది. It is written in Isaiah 2nd chapter and verse 4. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తుకై ఉండును, యుద్ధము చేయి నేర్చుకున్నటకు ఇక మానివేయును. ఇక్కడ యుద్ధం చేయుట అనేది జనులు మానివేస్తారని మనం చదువుతున్నాం. Here we see that the people will cease from war. మన దేవుడు ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు దేశమంతా కూడా సమాధానం ఉంటుంది. When the Lord is reigning, the whole land will be full of peace. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుంచి 9 వాక్యాల వరకు మనం చదివినప్పుడు When we read Isaiah 11th chapter verses 6 to 9, ఇక్కడ మనుషుల మధ్యలో సమాధానము, జంతువులకును మనుషులకు మధ్యలో ఉన్న సమాధానము, జంతువులకు మధ్యలో ఉన్న సమాధానం గురించి ఈ వాక్యాలలో మనం చూస్తున్నాం. in these verses we can read about the peace that will be there between people and animals, and between animals also. ఏది దేనికి ఎంత మాత్రమును హాని చేయచాలవో None shall harm each other. ఈ రీతిగా దేవుడు తన రాజ్యం చేస్తున్నప్పుడు, పరిపాలన చేస్తున్నప్పుడు, ఆయన తన సింహాసనాన్ని స్థాపించినప్పుడు భూమి మీద అంతా కూడా సమాధానము నీతితోనే ఉంటుంది. When the Lord shall establish his throne and when he will reign, the whole earth will be full of only peace. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. కాబట్టి ప్రతి ఒక్కొక్కరం కూడా రహస్య రాకడలో మనం ఎత్తబడి వెయ్యేండ్ల పరిపాలనలో ఇదే భూమి మీద దేవునితో మనము ఏలుబడి చేయాలి. Therefore we must be all caught up in the secret coming, and after the rapture we must reign upon this earth in the millennial reign. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక 9వ అధ్యాయములో మొత్తము 5 కార్యాలు మనం చూస్తున్నాం. In this 9th psalm we can see 5 things. మొట్టమొదటిగా నీవు దేవునికి ఏది చేసినప్పటికైనా నిండు హృదయముతోనూ పూర్ణ హృదయముతో నిండైన మనసుతోనే ఆ కార్యాలు నువ్వు చేయాలి. First of all, whatever you shall do unto the Lord, you must do it with your whole heart and with the fullness of your heart. రెండవదిగా నీ దేవుడు నీ శత్రువులకు ఆయన శత్రువుగా నిలబడతాడు కాబట్టి నీవు నీ దేవునికి సమీపంగా ఉండాలి. మొట్టమొదటి శత్రువు అపవాదై ఉన్నాడు కాబట్టి అపవాదిని దేవుడు నిర్మూలన చేశాడు. అలాగనే ఎవరైతే నీకు శత్రువుగా నిలబడుతున్నారో అటువంటి వారి నిమిత్తమై నువ్వు ప్రార్థించాలి. వారికి హాని చేయవద్దు. నీ శత్రువులకు దేవుడు శత్రువుగా ఉండును. Secondly, we see that the Lord will be on your side as the enemy of your enemies, and he will destroy the first enemy who is the adversary, and therefore you must wholeheartedly be nigh unto him. మూడవదిగా దేవుడు తాను సింహాసనం స్థాపిస్తున్నాడు.
ఆయన పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Thirdly, we see that the Lord will establish his throne and he will reign. ఆయన నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తుంటాడు. He shall judge the world in righteousness. ఆయన రాజ్యములో ఎటువంటి అనీతి అనేది ఉండదు. There will be no unrighteousness in his kingdom. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత 4వదిగా ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు 15-16 వాక్యములలో మనం చూస్తున్నాం. The fourth thing we can read in this chapter, verses 15 and 16. ఇక 15-16 వాక్యంలో మనము ఏదైతే మనం చేస్తామో అదే మన మీదకి వస్తున్నది అని ఈ ఒక వాక్యములో చూస్తున్నాం. In these verses we can read that whatsoever we shall do, it shall come back unto నువ్వు us. ఏదైతే చేస్తున్నావో అదే నీ మీదకి వస్తుంది. Whatever you do, it will return unto you. నువ్వు ఇతరులకు ఏదైనా గుంట తవ్వినట్లయితే దానిలో నువ్వు చిక్కుపడతావు. If you dig a pit for others, you shall be caught in it. ఇలాగున మనం చూస్తున్నాం. Here we read this. నీవు ఏది ఇతరులకు చేస్తావో అదే నువ్వు పొందుకుంటావు. Whatever you shall do unto others, you will be receiving the same. 15-16 వాక్యములు చదవండి. Let us read verses 15 and 16. తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. ఇక్కడ ఎవరైతే వారు గుంట తవ్వుతున్నారో ఆ గుంటలో వారే పడిపోయి ఉన్నారు. Here whosoever have digged a pit, they themselves have been sunk into it. ఎవరైతే వల వడ్డీ ఉన్నారో ఆ వలలో వారే చిక్కుంటున్నారు. And whoever has cast a net, they are themselves captured into it. ఇలాగున ఎవరు ఏది చేస్తున్నారో చేసిన దానిలో వారే దాంట్లో చిక్కుంటున్నారు. చేసినది వారి తల మీదకి వస్తున్నట్లుగా రాయబడి ఉన్నది. Here it is written that whosoever shall do a thing, they themselves will be ensnared in it, and it shall come upon their own heads. కాబట్టి మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Therefore we must be careful in this మనం matter. ఏది చేస్తామో ఏది విత్తుతామో అదే మన మీదకి వస్తుంది. Whatever we shall do, whatever we sow, the same shall be rendered unto us. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగనే చెబుతున్నాడు. In Judges, 1వ first అధ్యాయము chapter, verse 7, we read the same. అప్పుడు ఆదోని బెజెకు తమ కాళ్ళు చేతులు బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఇక్కడ నేను చేసినదే నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడని చెబుతున్నాడు. Here he is saying, as I have done, so God hath requited me. ఈ వ్యక్తి చెప్పే వ్యక్తి అదోని బెజెకు అని మనం చదువుతున్నాం. We read that the person who uttered these words is called Adoni-Bezek. ఆయన 70 మంది రాజుల యొక్క బొటన వేళ్ళు కాళ్ళకును చేతులకున్న బొటన వేళ్ళు ఆయన తీసేశాడు. He had taken away the thumbs and the big toes of 70 kings. ఆ 70 మంది రాజులు కూడా ఇతడు భోజనం తింటున్నప్పుడు ఆ 70 మంది రాజులు బల్ల దగ్గర వారు కూర్చొని ఉన్నారు. ఇతను పడవేసే ఆహారమును ఇతడు పడవేస్తున్న మాంస ముక్కలను వారు ఏరుకొని తినువారిగా కనబడుతున్నారు. And these 70 kings, as this king was eating, they sat at his table, under his table, and gathered the crumbs of the meat that he had eaten, and they were eating of it. ఆ 70 మంది రాజులు ఈ అదోని బెజెకునకు ఏమి చేసి ఉన్నారు? What have these 70 kings done unto this Adoni-Bezek? వారు ఇతనికి ఏ కీడు చేసి ఉన్నారు? What evil did they do unto ఏ him? కీడు చేయకపోయినప్పుడైనా సరే ఆ వ్యక్తి వారికి కాళ్ళకును చేతులకున్న బొటన వేళ్ళను కోసివేశాడు. Even though they did not do any evil to him, he cut off their thumbs and their great toes. ఈ 70 మంది రాజులు వారి హోదా వారి దేశంలో ఉన్నప్పుడు ఎంత ఘనత ఎంత మహిమ వారి స్థానము ఎలా ఉంటుందో అది మనం తలంచినట్లయితే అది గొప్పగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. When we think of the honor and the glory that these kings had in their own kingdoms, then we can understand how great they used to be. వారు కూడా వారి బల్ల మీద కూర్చొని భోజనం తింటున్నప్పుడు ఎంతో పనివారు ఉన్నారు. Even they, when they were eating at table, they had many servants. ఎంతో మంది పెద్దవారు గొప్పవారు వారి బల్ల చుట్టూ కూడా కూర్చున్న వారై ఉన్నారు. Many elders and great ones
might have sat around their table. ఇలాంటి ఒక గొప్ప స్థానంలో వారు ఉండి భుజించు వారై ఉన్నారు. They had been in such a great position and they had eaten their meals in such a అదోని way. బెజెకునకు వారు ఏం కీడు అనేది చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. In the Holy Scriptures, it is not written that they rendered any evil to Adoni-Bezek. వారి దేశాల మీదకి వెళ్ళి వారిని గెలిచి ఆ రాజులను పట్టుకొని ఇలాగున వాళ్ళ కాళ్ళకును చేతులకున్న బొటన వేలును తీసివేసి ఈ విధంగా వాళ్ళని హింస పెట్టి ఉన్నాడు. But he rose up against their kingdoms, defeated them, captured these kings, cut off their thumbs and their great toes, and persecuted them. సరైన ఆహారము అనేది ఈ రాజు ఆ యొక్క రాజులకు అందించలేదు. This king did not give good food to these defeated ఇలాగున kings. ఆ యొక్క 70 మంది రాజులను హీన దశలోనికి తీసుకొచ్చాడు. In this way, he brought these 70 kings into a pitiable state. అయితే దేవుడు ఇక అదోని బెజెకును విడిచిపెట్టలేదు. Now the Lord did not spare అతను Adoni-Bezek. ఏది చేసి ఉన్నాడో అదే అతనికి సంభవించి ఉన్నది. Whatever he had done, the same was done unto him. కాబట్టి ఏ నరునికి మనము వేదన కలుగు చేయకూడదు. Therefore, we must not cause evil to anyone. ఇతరుల యొక్క నాశనమును కీడును మనం కోరుకోకూడదు. We should not desire the destruction or ఇతరుల యొక్క evil of నాశనము anyone. కీడును కోరుకుంటున్నావంటే అది నీకు సంభవిస్తుంది అని నువ్వు అర్థం చేసుకొని అలా నువ్వు అడుగు ముందుకు వేయాలి. You must understand that if you desire the evil or the destruction of anyone, the same will come unto you. కాబట్టి ఇతరులకు మనము హాని కీడు అనేది మనం తలపెట్టకూడదు. Therefore, we must not take upon ourselves doing evil to others. ఏదైతే మనం చేస్తామో అది మనకు సంభవిస్తుంది. Whatever we do unto others, the same shall be rendered unto us. కాబట్టి ఈ విషయంలో మనము యథార్థవంతులుగా కనబడాలి. Therefore, we must be sincere and upright in this. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. తర్వాత ఐదవది ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు Then fifthly, when we read in this chapter, ఐదవది 15వ వచనం నుండి 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ ఐదవ కార్యాన్ని గురించి మనం చూస్తున్నాం. from verse 17 to 20, we read the fifth thing. దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళంలోకి దిగిపోదురు, దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడి వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులు మన జనులు తెలుసుకొందురుగాక. ఇక్కడ దేవుణ్ణి మర్చిపోయే ప్రజల గురించి మనం చూస్తున్నాం. Here we read about the people who have forgotten God. వారు పాతాళంలోనికి దిగిపోవచ్చున్నారు. They have descended into hell. ఎవరు దిగిపోవచ్చున్నారంటే దేవుణ్ణి మర్చిపోయాక దుష్టులై ఉన్నారు. The wicked who have forgotten God are descending into hell. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. వీరు దేవునిని మర్చిపోయి ఉన్నారు. These have forgotten God. వారు దేవుణ్ణి వెతుకుట మాని ఉన్నారు. They have ceased to seek God. కాబట్టి పాతాళంలోనికి వారు దిగిపోవచ్చున్నారు. That is why they shall be turned into hell. వీరి యొక్క స్థానము ఎక్కడ ఉన్నది అంటే దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి వారి స్థానము అంటే వారి పాదం ఎక్కడ ఉందంటే పాతాళంలో కనబడుచున్నది. Because they have forgotten God, their place and their footsteps are in hell. పాతాళము అనేది దానికి ఇక దిగిపోతూనే ఉంటారు. పాతాళం అనేది దిగిపోతూనే ఉంటారు. ఎన్నటికీ యుగ యుగాలు దిగిపోతూనే ఉంటారు. అదే పాతాళం అని పిలువబడుతుంది. The experience of hell is to continually descend for eternity to eternity. They will continue to keep going down. ఈ పాతాళంలో చీకటి ఉంటది, అగ్ని ఉంటది. In this hell there is darkness and fire. అగ్ని అంటే మన కంటికి కనబడే అగ్ని కాదు. It is not fire that can be seen with the eye. ఈ కంటికి కనబడే అగ్ని ఎక్కడ రగులుకున్నట్లయితే చీకట్లో వెలిగిస్తుంది, కానీ అక్కడ ఉన్న అగ్ని అటువంటిది కాదు. Fire that can be seen with the eye, if it is a light, then it gives light in the darkness, but that is not the fire we see in hell. చీకటిలోనే అగ్ని కలిసి ఉంటుంది. In that darkness there is fire. ఆ అగ్ని అనేది అగ్ని ద్వారా మనం కాలిపోతుంటాము. మరలా చీకటి కూడా కనబడుచుంటది. అంటే చీకటిలో అగ్ని కలిసిపోయి ఉంటుంది. Though we are in complete darkness, we will continuously be burning. That means that fire is joined together with the darkness. ఇప్పుడు మనం కరెంటు తీగలు మనం చూస్తూ ఉంటాము. తీగలు మన కంటికి కనబడతాయి కానీ లోపల కరెంటు కనబడదు. అలాగనే చీకటి కనబడుతుంది కానీ
చీకట్లో ఉన్న అగ్ని అనేది కనబడదు, ఈ చీకట్లోనే ఆ అగ్ని అనేది కలిసిపోతుంది. Just as we see the wires but we do not see the electric current which is within, we will see the darkness but not the fire within. పాతాళము అనేది ఇలా ఉంటుంది, చీకటితోనూ అగ్నితో ఉంటుంది. Therefore hell is seen in such a way, it is darkness and fire. ఈ పాతాళం అనేది దానికి కింద సపోర్ట్ ఉండే ప్రాంతం ఏది ఉండదు. ఎవరినైనా ఒక వ్యక్తిని పడవేశారంటే వాడు దిగిపోతూనే ఉంటాడు. There is no support to this hell on the bottom. Therefore, if anyone is cast into hell, he will continuously fall. యుగ యుగాలు కూడా దిగిపోతూనే ఉంటాడు. For years together, he will continuously fall. ఇప్పుడు ఒక 10 స్టేర్ల బిల్డింగ్ మీద నుంచి ఒక వ్యక్తి దూకినాడంటే కింద భూమి అనేది అతనికి సపోర్ట్గా ఉంటుంది. కానీ పాతాళంలో అలాంటి సపోర్ట్ ఏది ఉండదు. అది వాడు యుగ యుగాలు ఈ చీకట్లోనే కాలిపోతూ దిగిపోతూనే ఉంటాడు. ఇదే పాతాళమని పిలువబడుతుంది. If anyone was to get down from a 10-story building, the earth will support it and he will eventually reach earth. But in hell, there is no such thing. He will continuously fall for years together and continue to burn. అప్పుడు నీ కుటుంబంలో ఉన్నవారు ఎవరు నీకు జ్ఞాపకం వస్తారు? Then who in your family will you remember? నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా ఏది నీకు అది సపోర్ట్ గా ఉంటుంది? Which of your earnings will be able to support you at that time? ఏది నీకు ఆధారమై ఉన్నది? What will be your refuge? దేవుని స్తోత్రం. Praise be to God. ఎందుకంటే వీరు భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి మరిచారు, దైవికమైన కార్యాలు మర్చిపోయారు కాబట్టి వీరు పాతాళంలోనికి దిగిపోతున్నారు. Because when they were on this earth, they forgot God and the things of God. That is why they are continually falling into hell. యెషయా గ్రంథంలో దీని గురించి ఒక వాక్యాన్ని చదువుతున్నాము. In the book of Isaiah, we read a verse. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 10 నుంచి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే వీరు దేవుణ్ణి మర్చిపోయి వారు చేసిన కార్యాల గురించి మనం చూస్తున్నాం. In Isaiah 17th chapter, if we read from verse 10 onwards, we can see that these are the things that have happened to those who have forgotten God. ఏలైనగా నువ్వు నీ రక్షణకర్త దేవుని మరిచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకం చేసుకొనలేదు. అందుచేత నువ్వు రమ్యమైన వనములను నాటుతూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షవల్లులను నాటితివి. నువ్వు నాటిన దినమున దాని చుట్టూ కంచి వేసితివి, ప్రొద్దుననే నువ్వు వేసిన విత్తనములు పుష్పింపజేసితివి. గొప్ప గాయములను మిక్కటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో, ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ వారు దేవుణ్ణి మర్చిపోయి వారు అన్యమైన ద్రాక్షవల్లులను వారి యొక్క తోటలో నాటి ఉన్నారు. Here they have forgotten the God of their salvation and have planted strange vines in their garden. ఇవి వధ దినములుగా కనబడుచున్నాయి. ఇప్పుడున్న దినాలు వధ దినములై ఉన్నవి. In these days these are seen as these last days. వధ దినములుగా ఈ దినములు కనబడుచున్నాయి. These days are seen as the day of grief. వధ దినములు అంటే ఇక్కడ కింద మనం చూస్తున్నాం, గొప్ప గాయములను మిక్కటమైన బాధయు కలుగు దినము అని ఈ వాక్యంలో చదువుతున్నాం. We read in this verse, towards the end of the 11th verse, that this is the day of grief and of desperate sorrow. ఈ దినాలు మిక్కటమైన అంటే గొప్ప గాయములు మిక్కటమైన బాధలు గల దినములుగా ఉన్నాయి. These are the days of great grief and of desperate sorrow. ఆ దినాలే వధ దినము అని పిలువబడుతున్నది. These are the days of grief for lamentation. ఎక్కడ చూసినా కూడా క్రైస్తవులకు ఇబ్బందులు అనేది మనం చూస్తున్నాం. Wherever we see, there is persecution for the Christians. ఇలాంటి దినముల యందు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు పలు రకములైన అన్య ద్రాక్షవల్లులను తీసుకొని వచ్చి నీ హృదయంలో నాటుకొని ఇలాగున నిన్ను సంతోషపరచుకోవద్దు. Therefore, in these days, do not forget God and bring strange vines and plant them in your garden and rejoice in yourself. అన్యమైన ద్రాక్షవల్లులు అని చెప్పినప్పుడు ఇది లోకములో ఉండే కార్యాలను చూపిస్తున్నది. These strange vines show the worldly pleasures. ద్రాక్షవల్లులు అన్నప్పుడు అన్యమైన ద్రాక్షవల్లులు అన్నప్పుడు పలు రకములైన లోకములో ఉన్న సంతోషమైన కార్యాలై ఉన్నవి. These strange vines show diverse kinds of
of pleasures in this world. సంతోషమును కలిగించు అన్య కార్యాలు భూమి మీద ఎన్నో మనం చూస్తున్నాం. We can see many things on this earth which give pleasure. నీవు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరిచిపోయి నీకు సంతోషం కలిగించు కార్యాలు ఏదైతే భూమి మీద ఉన్నాయో వాటి ద్వారా నీ హృదయాన్ని తృప్తిపరుచుకుంటూ నీ హృదయాన్ని సంతోషపరుచుకుంటూ అలాగ నువ్వు దేవుణ్ణి మర్చిపోయి ఇలా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే పాతాళం అనేది అది తన యొక్క నోరు తెరుచుకొని ఆశతో మన కొరకు కనిపెట్టును. If you forget God and you take your pleasure from the pleasurable things of this world, then hell is opening its mouth and waiting for us with great desire. ఈ పాతాళము అనేది కింద భాగము ఏది సపోర్ట్ లేకుండా యుగ యుగాలు కూడా దిగిపోతూనే ఉంటారు. This hell is bottomless. Into the pit you shall fall and continue to fall for years together. ఆ పాతాళంలో వేయబడ్డ యొక్క మనుషులు ఎలాగుంటారు అంటే ఇప్పుడు మనకు ఎలాగ స్పర్శ ఉన్నదో అటువంటి స్పర్శ అనేది అప్పుడు అటువంటి స్పర్శ ఉండే శరీరాన్ని దేవుడు వారికి ఇస్తాడు కాబట్టి ఆకలి ఉంటుంది, దాహము ఉంటుంది, నీకు ఇతరులు ఆదరించాలి, ఇతరులు నన్ను ప్రేమించాలి, దీని నుంచి తప్పించాలని ఎంతో నువ్వు ఎదురు చూస్తావు. కానీ ఎవరు నీకు సహాయం చేయడానికి ఏ నరుడు రాడు, దేవుడు కూడా నీ వద్దకు రాడు. నువ్వు పాతాళంలో దిగిపోతూనే ఉంటావు. The same way as we have a body of feeling now, in the same way when we are falling in that bottomless pit, the Lord will give us a body which will experience all the feelings of hunger, thirst. You will look forward for someone to rescue you, for someone to love you, but there will be no man to help you. Even God will not be able to help you, and you will continue to fall endlessly. అలాగున పాతాళములో దిగిపోయే ఒక వ్యక్తి తన యొక్క ఎవరైనా కుమారుడు కావచ్చును, కుమార్తె కావచ్చును, ఒకవేళ అలా ఎదురుపడినట్లయితే ఎదురుపడడానికి ఎవరు కనబడరు, ఎవరైనా ఉండదు. అలాగనే గుంపులుగా పడతారంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. కొన్ని చిన్న చేపలు మనం చూస్తాం, కొవ్వుగా పోస్తారు. అట్లనే అలాగనే అందరు ఒకేసారి అలా పడద్రోయబడినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. You must try and imagine what the situation will be when people will be thrown down together in great groups like little shoals of fish, and we will not be able to make one person from the other, but they will be all together in great groups. వారి పిల్లల్ని కానీ, వారి యొక్క భార్యని కానీ, వారి భర్తని కానీ, వారి తండ్రిని కానీ, వారి తల్లిని కానీ పాతాళంలో నుంచి ఎవరు రక్షిస్తారు? Who can rescue their wife or their husband or their mother or father or their brothers or sisters? Who can rescue them from hell? ఒక్క నీటి చుక్క దొరికితే చాలు అని ఎంతో ఆశతో చూస్తారు. They will look forward with great desire for even one drop of water. ఈ చీకటిలో అగ్ని కూడా ఉంటుంది కాబట్టి కంటికి ఎవరు కనబడరు, కాలిపోతూనే ఉంటారు, దిగిపోతూనే ఉంటారు. In this darkness there will also be fire combined, therefore no one can be seen. They will continue to burn. వారు అరిచి వారి యొక్క నాలుక అనేది అంగిటికి అంటుకుంటుంది. They will shout so much that their tongue will cleave to their palates. వారు మాట్లాడలేరు, వారు కేకలు వేయలేరు. They can neither speak nor scream. అటువంటి యొక్క ఘోరమైన ఆ యొక్క శిక్ష అనేది వారికి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మనము దేవుణ్ణి మర్చిపోవడము, దైవ కార్యాలను మర్చిపోవడము అలాగ మనం చేసి దుష్టులుగా మనం మారిపోకూడదు. Because such a punishment will be reserved for us, we should not become wicked, nor should we forget God or the things of ఈ భూమి God. మీద నీవు మీ పిల్లలకి ఎవరికైనా సరే గొప్ప మేలు చేశావు అంటే ఏమి మేలు అనేది ఏది నువ్వు చేస్తే అది గొప్ప మేలుగా ఎంచబడుతుందంటే ఒక 10 ఎకరములు భూమి కొని 2 కార్లు కొనుక్కొని వాని కోసం పెట్టి 10 ఎకరములు భూమి వాని కోసం కొనిపెట్టి 2 బంగారాలు కట్టి వాని కోసం పెట్టి ఇదిగో నేను నీకు గొప్ప మేలు చేశాను, ఇవన్నీ నీకు సంపాదించి పెట్టానని తల్లిదండ్రులు చెబుతారు. అది కాదు మేలు. వాడు పాతాళానికి పోకుండా వాడు ఆత్మీయతను కాపాడి వాడిని పరలోకానికి నడిపించడమే వారికి చేసిన మేలన్నిటికంటే కూడా అదే గొప్ప మేలు. ఈ మాట విశ్వసిస్తున్న వారు చేతులు పైకెత్తి 2 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఇలాగ మన ప్రాణం అనేది పాతాళానికి పోకున్నట్లుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనల్ని మన ప్రాణమును ఆయన తప్పించి ఉన్నాడు. In this way, so that our soul should not go down into hell, Jesus came upon this earth and preserved us. కాబట్టి మనము దేవుణ్ణి ఏ దినము కూడా మర్చిపోకూడదు. Therefore, we should never forget God. వారు మర్చిపోయి వారు దుష్టులై ఉన్నారు. Those who forget God have అలాంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. We must pray for such. దేవుణ్ణి మర్చిపోయి దూరంగా దేవునికి సన్నిధానంగా దూరంగా బతికేవారు వారి జీవితాలన్నీ తారుమారుగా ఉంటాయి. కాబట్టి అటువంటి వారందరినీ కూడా మరలా దేవుడు తనలోనికి తీసుకొని రావాలి. ఆ విధంగా సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. Because those who go far away from God and forget God, their whole life will be in confusion. Therefore, we must pray for them that the Lord should bring them back unto Himself. ఇలాగున ఈ 9వ అధ్యాయంలో ఇటువంటి ఒక 5 విధములైన కార్యాలు మనం చూస్తున్నాం. In this way, we can see these 5 items in this 9th ఒకటి, chapter. మనము దేవుని కొరకు ఏది చేసినప్పటికైనా నిండు హృదయముతో, ఒక మంచి మనసుతో, పూర్ణ హృదయముతోను, నిండైన మనసుతో ఆ కార్యాలు మనం చేయాలి. First of all, whatsoever we shall do unto the Lord, we must do it with all our heart and with the fullness of our mind. రెండవదిగా, మన యొక్క శత్రువు భూమి మీద ఎవరు ఉన్నారు అన్నట్లయితే ఒకడే, అదే అపవాది అయి ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా మన శత్రువుకు మన దేవుడి శత్రువుగా ఉండి మనల్ని కాపాడుతూనే ఉంటాడు. The second thing we see is that the one adversary that we have upon this earth is the devil, and the Lord is the enemy of our enemy, and he shall continue to preserve us. కాబట్టి భూమి మీద ఏ నరుణ్ణి మన శత్రువు భావంతో చూడకూడదు. Therefore, we must not consider any person our enemy on this మూడవదిగా, earth. ఈ అధ్యాయములో మనం చూసినప్పుడు మన దేవుడు పరిపాలన చేస్తున్నాడు. Thirdly, when we see in this chapter, we see that the Lord ఆయన shall rule. సింహాసనాసీనుడై ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. He shall be enthroned and he shall sit in ఆయన judgment. భూమి మీద రాజ్యం చేసినప్పుడు భూమి అంతా కూడా సమాధానంగా ఉంటున్నది. When he shall rule the earth, it will be full of peace. ఇది ఆయన మనకు చేసే భూమి మీద ఆయన పరిపాలన చేసినప్పుడు ఉండే వాతావరణమును మూడవదిగా మనం చూస్తున్నాం. We see that the circumstances that shall be upon this earth when he will be ruling over it. నాలుగవదిగా, ఈ అధ్యాయంలో ఎవడు ఏది చేస్తాడో, ఏది విత్తుతాడో అదే వానికి సంభవిస్తుంది, వాని తల మీదకి వస్తుంది. Fourthly, we see that whatsoever a person shall do, the same shall be rendered unto him, and it shall come back upon his own head. కాబట్టి ఇతరులకు మనము హాని కలుగు చేయవాడిగాను కీడు చేయవాడిగా మనం ఉండకూడదు. Therefore, we should not do evil unto others, nor do them any harm. తర్వాత ఐదవదిగా, దేవుణ్ణి మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా దేవునికి సమీపంగా మనం ఉండాలి. Fifthly, we should not forget God, but we should always be nigh unto him. లేకపోయినట్లయితే పాతాళము నోరు తెరుచుకుంటుంది. Otherwise, hell will open its mouth. నీవు నీ దేవుడిని యెహోవాను ఆయన్ని సేవించాలి, ఆయన్ని వెతుకుతూనే ఉండాలి. నీవు నీ ఇంటి వారు అందరూ కూడా ఆయన్ను సంతోషముతో ఆయన సేవించండి, ఆయన మర్చిపోకూడదు. You and your family with great joy should remember the Lord and continue to serve him. నీ ప్రాణమును కాపాడుకోవాలి. నీ ఇంటి వారి ప్రాణాన్ని కూడా పాతాళానికి పోకున్నట్లుగా వారి ప్రాణాన్ని కూడా నువ్వు కాపాడాలి. You must preserve your own life, and you must preserve the lives of your family members, that they should not అదే go into నువ్వు hell. భూమి మీద నీ ఇంటి వారికి మేలు చేశావు, చేసిన మేలన్నిటికంటే కూడా శ్రేష్టమైన మేలు ఏది ఉన్నది అంటే వారి ప్రాణము, వారి ఆత్మ పాతాళముకు పోకున్నట్లుగా కాపాడమే వారి జీవితంలో నువ్వు చేసిన గొప్ప మేలై ఉన్నది. The greatest benefit and the biggest good thing that you can do for them is to preserve their life, that they should not descend into hell. కాబట్టి దేవుణ్ణి మర్చిపోయి దూరంగా ఉండిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని అందరం కూడా దేవునికి మన ప్రార్థన చేద్దాము. Therefore, let us remember all those who have forgotten God and gone far away from him, and pray unto the Lord. నా మాటలు ఇందులతో నేను ముగిస్తూ ఉన్నాను. I am finishing my words with అందరం this. కూడా నిలువు మోకాలు వేసి కొద్ది నిమిషాలు అప్పగించుకుందాము. Let us all come to our knees and surrender ఒక to the 3 Lord for a నిమిషాలు while. అందరూ కూడా సమర్పించుకుందాము. For only 3 minutes, let us దేవా, surrender. మీరు నాకు సహాయం చేయండి ప్రభువా.
Lord, help me, O ఏది God. చేసినా కూడా నీ కార్యాలు నేను పూర్ణ హృదయముతోను నిండైన మనసుతో నేను చేయడానికి సహాయము చేయండి ప్రభువా. అటువంటి హృదయమును అటువంటి మనసు నాకు దయచేయండి ప్రభువా అని అడుగుదాము. Let us ask the Lord, Lord, whatsoever I shall do unto you, give me the heart and the mind, that I shall do it with all my heart, with a whole heart and a full mind. నీ శత్రువులకు నీ దేవుడు శత్రువుగా ఆయన కనబడుతున్నాడు. Your God is seen as the enemy of your enemy. అందరం కూడా దేవునికి సమీపంగా మనం వెళ్తాము. Let us all go cry unto God. 5 కార్యాలలో మనం ఏది చేయకూడదో ఏది చేయాలో ఆ కార్యాలు మనం చేయవలసినవి చేయడానికి దేవుడు అందరి కృపను అనుగ్రహించినట్లుగా అందరూ సమర్పించుకొని స్తోత్రం చెబుదాము. Let us all surrender to the Lord, that He should help us to do the things we ought and not do the things we ought not, and give us the grace to be so. అభిషేకం కలిగిన వారు కొద్ది నిమిషంలో అన్య భాషలు మాట్లాడి కృపను పొందుకుందాము. Those who can't speak, have the anointing, speak in unknown tongues and receive grace. మన దేవుడు మనకు ఆత్మను ప్రాణమును పాతాళము నుంచి విమోచించి ఉన్నాడు. The Lord has redeemed our body, soul and spirit from hell. ఆయన దాని కొరికే భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణముని పెట్టి ఉన్నాడు. It is for that he came upon ఆయన the చివరి యొక్క రక్తపు బొట్టులు కూడా నీ కొరకు నా కొరకు ఆయన చిందించి ఉన్నాడు. He has shed his last drop of blood for you. అది విలువైన రక్తమై ఉన్నది. It is a precious అది blood. పాతాళం నుండి మనం విమోచించే రక్తమై ఉన్నది. The blood that has redeemed us from hell. అందరం కూడా స్తోత్రం చెబుదాము. Let us all render praise. మనం భూమి మీద ధన్యులమై ఉన్నాము. We are blessed upon the అపవాది సిగ్గుపడుతున్నాడు. మనకున్నటువంటి ధన్యత దానికి లేదు కాబట్టి సిగ్గుపడుతూ ఉన్నాడు. Because he does not have the blessedness that we have, he is ashamed. దానికి ఒక ఈర్ష్య ఉన్నది. He is jealous. నాకు లేని ధన్యత వారు పొందుకున్నారు కాబట్టి ఆ ధన్యతల నుంచి వారి కింద పడిపోవాలని వాడికి ఈర్ష్య ఉంది కాబట్టి అనేకులకు విరోధంగా క్రియ చేస్తూనే ఉంటాడు. He is working against us because he is jealous that we have the blessedness that he does not. దేవుడు అందరి కృపతో కప్పును గాక. May the Lord cover us ఆమె with అందరూ praise. స్తోత్రం చెబుదాము. Let us all give praise ఆమె పూర్ణ హృదయంతో చెప్పండి. with a whole heart. నోరు తెరిచి దేవా నీకు స్తోత్రం అని చెప్పి పూర్ణ హృదయంతో చెబుదాము గాక. Let us open our hearts and with all our hearts sing praise unto God. హల్లెలూయా 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 ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పాతాళానికి పోయి అక్కడ మనక నాలుక అంగిటికి అంటుకొని అప్పుడు మొరపెట్టడం కంటే ఇప్పుడు దేవుని సన్నిధానంలో మొరపెట్టడమే గొప్ప ధన్యత అయి ఉన్నది. It is a much more blessed thing for us to praise God here and cry unto him rather than go to hell and let our tongue cleave to our palate and then try to cry unto God. అందరం కూడా కేకలు వేయదము గాక. Let us all cry to him. మహోన్నతుని స్తుతించుదము గాక. Let us praise the పూర్ణ great God. హృదయముతో నిండైన మనసుతో దేవుని స్తుతించుదము గాక. With gratitude and with all our hearts, let us give praise unto him. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. శుద్ధము కదము 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 కదము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణము నీ ప్రేమయందు సదాకాలం వసించుచున్నది. నా ప్రాణము నీ ప్రేమయందు సదాకాలం వసించుచున్నది. నా ప్రాణము నీ ప్రేమయందు సదాకాలం వసించుచున్నది. నా ప్రాణము నీ ప్రేమయందు సదాకాలం వసించుచున్నది.
స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఎల్లప్పుడు మన ప్రాణము దేవుని యందు హర్షించినట్లుగా స్తోత్రించదము. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. సమస్త మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. కృపా కనికరంగల మా ప్రియ ప్రభావం మీ స్తోత్ర తండ్రి నాయన. ఈ వారం మధ్యలో కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధికి మమ్మల్ని తోడుకుని తీసుకుని వచ్చినందుకు కొరికే స్తోత్రం. ఈ కూటమి ఇంతవరకు మీరు బాధ్యత వహించి నడిపించినందుకు కొరికే స్తోత్రం. మీ సన్నిధిలో పాడి స్తుతించి మహిమపరచుటకు ప్రభావం మిమ్మల్ని కీర్తించటకు కొనియాడికి ఇచ్చిన కృప కొరికే స్తోత్రం. వాగ్దాన రీతిగా మీరు మా మధ్యకి దిగి వచ్చి మీ ఆత్మ చేత మీరు మమ్మల్ని బలపరిచినందుకు కొరికే స్తోత్రం. తండ్రి, అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి నాయన మీ వాక్కుల ద్వారా మీరు మాతో కూడా మాట్లాడి ఉన్నందుకు కొరికే స్తోత్రం. తండ్రి నాయన మేము మా పూర్ణ హృదయతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతో కూడా నిండైన మనసుతో కూడా ప్రభావం మిమ్మల్ని నేనైనా మేము వెతుకుటకును ప్రార్థించుటకును స్తుతించుటకును కొనియాటకు ప్రభావం మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి. మేము ఏది చేసినా కూడా తండ్రి పూర్ణ హృదయముతో కూడా చేయగట్టు తండ్రి మీ కృపద ఇచ్చేమని అడుగుచున్నాం స్వామి. స్తోత్రం తండ్రి. మా శత్రువులు ప్రభా స్వామి జయించుట కూడా తండ్రి మీరు మాకు కృపను మహిమను దయచేయమని అడుగుచున్నాం స్వామి. మీకు స్తోత్రం తండ్రి. మేము మరుగై ఉంటకును ప్రభా స్వామి దాచబడి ఉంటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం అయినా. యెహోవా మా పక్షమునకు మాకు విరోధి ఎవడు కనుక తండ్రి నైనా మేము ప్రతిదినము కూడా తండ్రి నాయన స్తుతించి మా శత్రువులు మేము జయించడం ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మీరు తండ్రి నాయన శాశ్వతమైన ప్రేమ చేతను శాశ్వతముగా తండ్రి మీరు సింహాసన ఆసీనుడై ఉన్నందు కొరకే స్తోత్రం. మీరు సింహాసన ఆసీనుడై ఉండి న్యాయం చేయించున్నప్పుడు ప్రభా పరిపాలించుచున్నప్పుడు తండ్రి నాయన సమాధానముగా నీతిగా తండ్రి మీరు చేయించున్నారు కనుక తండ్రి మేము కూడా తండ్రి ఆ సమాధానంతో కూడా నాయన న్యాయంతోనూ నీతితోనూ జీవించటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా స్వామి స్తోత్రం. మేము ఎవరికి కీడు కానీ నాయనా స్వామి హాని తలపెట్టకుండా తండ్రి జీవించటకు తండ్రి మీ కృప మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అవును ప్రభా స్వామి స్తోత్రం. పాతాళం నుండి మీరు మమ్మల్ని తప్పించారు. మా నిమిత్తం ప్రభా మీ భూమి మీదకి వచ్చినారు కనుక తండ్రి మా జనులు మహిమ తండ్రి నైనా తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆ పాతాళం నుంచి విడిపింపబట్టకును తండ్రి నైనా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఆ కృప చేత మేము కూడా ప్రతి ఒక్కరిని కూడా పాతాళం నుంచి తప్పించటకు తండ్రి మీరు సహాయం చేయండి. ఏ విధం చేతనైనా సరే తండ్రి నైనా మీతో కూడా మీ రాజ్యములో పూర్ణ హృదయముతో కూడా నిండైన హృదయముతో మిమ్మల్ని సేవించి వెదికి నైనా మీతో కూడా మేము జీవించటకును మహిమగల రాకుండా కనిపించటకు ప్రభు మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. మీ కృపగల హస్తములో మమ్మల్ని తగ్గించుకొని సమర్పిస్తున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రం. ఒక్కొక్కరిని ఆశీర్వదించినందుకు కొరకే స్తోత్రం. తిరుగు ప్రాణంలో మీ బిడ్డలతో ఉండండి తండ్రి. ఏ విధి చేతిన పరిశుద్ధపరిచే మహిమగల రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మనకున్న పరిశుద్ధులకును ప్రభు రాత్రి వరకు తోడే ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా.